అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రస్తుతం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 10 గంటలు అయిందండి, ఉదయం 10 గంటలు. సో ఈ టైంకి వస్తున్న ట్రెండ్స్ ఏంటంటే ఎన్డీఏ కూటమి 154 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, ఎంజీబీ అభ్యర్థులు 84 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపించడం లేదు. ప్రశాంత్ కిషోర్ పార్టీకి 0 ఆల్మోస్ట్. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 75 సీట్లు వచ్చాయి. బీజేపీకి 74 సీట్లు వచ్చాయి గత ఎన్నికల్లో. కానీ ఈసారి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. సో ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం మనం చూసుకుంటే బీహార్లో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్జేడీ పార్టీ 60 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. సో గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్జేడీకి కూడా సీట్లు బాగా తగ్గుతున్నాయి. గతంలో 75 వచ్చేవి, ఇప్పుడు బాగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. పాపం రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేసినా, ఈ ఓట్ల చోరీ మీద అంత గట్టిగా ప్రచారం చేసినా, అంత విస్తృతంగా జనంలోకి వెళ్ళినా పెద్దగా ప్రయోజనం అయితే కనిపించట్లేదు. సో ఇక తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేసిన మహోవాలో ఆయన వెనుకంజలో ఉన్నారు ప్రస్తుతానికి. అలాగే తేజస్వి యాదవ్ భారీ ఆధిక్యంతో గెలవబోతున్నారు ఆయన నియోజకవర్గంలో. అలాగే ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే మరి ఇతరులు మరో 5 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం అంటే దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ అండ్ రకరకాల సర్వే సంస్థలు అందరూ కూడా ఎన్డీఏనే గెలుస్తుందని ఇచ్చారు. కానీ ఎంజీబీ వాళ్ళు ఎక్కడో మిరాకిల్ చేస్తారేమో, మ్యాజిక్ జరుగుద్దేమో అని అనుకున్నారు. కానీ ఏ మ్యాజిక్ లేదండి. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే అది. ఇంకొంచెం ఏమైనా అప్డేట్స్ వచ్చాయేమో ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే అప్డేట్స్ ఏమి లేవు. ఓవరాల్గా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఇది 5 నిమిషాలకు ఒకసారి అప్డేట్స్ వస్తుంటాయి కదా ఎన్నికల ఫలితాలు, అందుకే నేను చూస్తాను అనమాట. సో ఓవరాల్గా క్లారిటీ వచ్చేసినట్టు బీహార్ అయితే ఎన్డీఏ చేతుల్లోనే ఉంది అండ్ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండబోతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీకి బాగా తగ్గుతున్నాయి, బీజేపీకి బాగా పెరుగుతున్నాయి అనేది ప్రస్తుతానికి ఉన్న క్లారిటీ అన్నమాట. సో దీని మీద మరిన్ని అప్డేట్స్ మనం చూద్దాం. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా నేను దీనికి ముందు చెప్పాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా 3 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీకి అరౌండ్ ఒక 3500 మెజార్టీ కనిపిస్తుంది. రెండో రౌండ్ ముగిసేసరికి 2947 అఫీషియల్గా ప్రకటించారు. 2947 ఆధిక్యం రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ప్రతి రౌండ్కి అక్కడ పోస్టల్ బ్యాలెట్లు మొదలుకొని ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుంది. అయితే ఇంకా మెయిన్ ఉంది. వెంగళరావు నగర్, యూసఫ్ కూడా ఆ డివిజన్లు లెక్కింపు జరిగేసరికి కాస్త బీఆర్ఎస్ పార్టీ కోలుకునే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా కాంగ్రెస్సే గెలుపు ఈజీగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడున్న ట్రెండ్స్ అది చూసుకుంటే. సో ఇది బీహార్కి సంబంధించిన అప్డేటు. మరిన్ని అప్డేట్స్ మనం ఏంటనేది మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.